విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల వైపు రాష్ట్రం పరుగులు తీస్తోంది. వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన అమరావతి కూటమి ప్రభుత్వంలో ఆంధ్రులు గర్వించే రాజధానిగా ప్రపంచం మెచ్చే నగరంగా అవతరిస్తోంది. అమరావతిలో తొలిసారిగా పూర్తి స్థాయిలో నిర్మించిన సిఆర్డీఏ భవనాన్ని చంద్రబాబు ఈ నెల 13వ తేదీన అమరావతి రైతులతో కలిసి ప్రారంభించారు. 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవనం 257 కోట్ల రూపాయల ఖర్చుతో G+7 నిర్మాణ శైలిలో నిర్మించారు. జగన్ విధ్వంస రాజకీయాలకు ప్రత్యేకగా అమరావతి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టింది. 8 నెలలుగా ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటకంగా పనిచేసి అనుకున్న తేదీకి భవనాన్ని పూర్తి చేశారు. పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాలను ఒకే చోటకు తెచ్చేందుకు సిఆర్డీఏ కార్యాలయం ఎదుట 4 భవనాలు నిర్మిస్తున్నారు. 3 భవనాల పనులు తుది దశకు చేరుకున్నాయి. 4 ఎకరాల 30 సెంట్లలో ఉండే ఈ భవనం ఏ అక్షరంతో ఎలివేషన్ వస్తుంది. G+7 అంతస్తులో భవన నిర్మాణం. భవనం ముందు ఎత్తైన జాతీయ జెండా. 88 సెంట్లలో గ్రీన్ జోన్. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ రావడం మరో ప్రత్యేకత. 44% విద్యుత్, 66% నీటి పొదుపు చర్యలు. ప్రధాన కార్యాలయం భవనాన్ని 73 సెంట్లలో నిర్మించారు. గ్రీన్ జోన్ కింద 88 సెంట్లు, పార్కింగ్ కోసం ఎకరా 36 సెంట్లు కేటాయించారు. ఇందులో 176 కార్లు, 176 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. 36 సెంట్ల ఖాళీ స్థలం కింద ఉంచారు. ఏసీ పవర్ ఎస్టీపీల కోసం 39 సెంట్లు వినియోగించారు. అదనంగా 3 ఎకరాల 7 సెంట్లలో ఒక్కొక్కటి 41,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 4 ఫ్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ నిర్మాణాలను చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సిఆర్డీఏ భవనం ప్రారంభం ద్వారా రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సిఆర్డీఏ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన అమరావతి రైతులు చేసిన త్యాగానికి రెట్టింపు ఫలాలు దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు. భూ సమీకరణ విధానాన్ని విజయవంతం చేసిన చరిత్ర అమరావతి రైతులదని కొనియాడారు. అమరావతి ఓ మున్సిపాలిటీగా మిగిలిపోకూడదని, త్వరలోనే భూములిచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని చెప్పారు. అంతా కలిసి రాజధానిని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకుంటారని తెలిపారు. అప్పటికే పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే తానే స్వయంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రాజధాని లేని రాష్ట్రంగా అప్పటి కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాన్ని విభజించారు. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం మొదలుపెట్టారు. రైతుల సహకారంతో భూ సమీకరణ చేశారు. హైకోర్టు, అసెంబ్లీ, కొన్ని కార్యాలయాలు, తాత్కాలిక భవనాలు నిర్మించారు. మరికొన్ని భవనాలు నిర్మాణ దశలో ఉండగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్లను అలానే వదిలిపెట్టింది. నిర్మాణానికి ఉపయోగించే ఇనుము, గులకరాళ్లు, ఇసుక, సిమెంట్ వగైరా మెటీరియల్ను వైసీపీ నాయకులు ఎత్తుకెళ్లిపోయారు. అమరావతి ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గానికి అంటగట్టి కక్ష పెంచుకున్నారు. రాజధాని ప్రాంత రైతులపై అనేక అవమానాలు, కేసులు పెట్టి వేధించారు. సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవానికి రైతులు తండోపతండాలుగా వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సిఆర్డీఏ భవనంలోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకున్నారు. అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, బోతల స్వర్గంలాగా ఉంది అని రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాగా చదువుకుని ఇలాంటి చోట ఉద్యోగం తెచ్చుకుంటా అని అమ్మతో వెళ్ళిన ఓ చిన్నారి అంది. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక చుక్కలా నిలిచే అమరావతి పునర్నిర్మాణానికి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ 58,000 కోట్ల రూపాయలతో 78 ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. రోజుకు సుమారు 12,000 మందికి పైగా కార్మికులు 2,500 యంత్రాలతో నిరంతరం శ్రమిస్తున్నారు. కేంద్రం సహకారంతో 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. 250 కోట్ల రూపాయలతో అమరావతిలో అతిపెద్ద క్యాంపస్లు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నమూనాలు సైతం సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, మురుగునీటి పారుదల పనులకు 713 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 212 కోట్ల రూపాయలతో రాజ్భవన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో ఒకేసారి 12 జాతీయ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 150 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. తుళ్లూరు సమీపంలో
58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహంతో పాటు స్మృతివనం నిర్మాణానికి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి పనులు మొదలుపెట్టగా ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును గాలికి వదిలేసింది. భూములు ఇచ్చిన రైతులను అనేక అవమానాలకు గురి చేశారు. కేసులు పెట్టి ఖాకీలతో మహిళలను తన్నించారు. ఖాకీల ముసుగులో రౌడీలతో మహిళలను తన్నించారు. 2014లో రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా అనుకూలమన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుక మడత పెట్టాడు. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని అసత్య ప్రచారాలు చేశాడు. 3 రాజధానుల పేరిట 3 మొక్కలాటలాడాడు. ప్రాంతీయ కుల రాజకీయాలను రెచ్చగొట్టి వచ్చిన మంటల్లో చలి కాగాలని చూశాడు. ప్రయత్నం విఫలమైంది. అమరావతి రైతుల కన్నీటికి ఆ అగ్ని ఆహుతైంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2047 స్వర్ణాంధ్ర దిశగా అమరావతి వేగంగా పరుగులు పెడుతోంది.